ఈరోజు డిఎస్సి ఉద్యోగాల పోస్టులను అమ్మకానికి పెట్టినారు అంగడిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగస్తులుగా పిలిపించినప్పటికీ, ఎన్నో ఉద్యోగ నియామకాలు చేపట్టినప్పటికీ ఎక్కడా కూడా కాసింత కూడా కూచింత కూడా ఆరోపణ లేకుండా భర్తీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దగ్గర దగ్గర వాకింగ్ ద్వారా మెడికల్ రంగంలో 50,000 ఉద్యోగాలు పైచిలుకు ఇవ్వడం జరిగింది. నా దగ్గరికి అప్పుడు చాలామంది వచ్చినారు, నా నర్సు పోస్టులు ఉన్నాయంటన్నా, మీరు ఒక మాట చెప్తే అయిపోతుంది అని. నేను వాళ్ళకి మందలించే చెప్పడం జరిగింది. ఎట్లయిపోతుంది నాకంటే ముందు మొత్తము మెరిట్ లిస్టు డిస్ప్లే అయిపోయి ఉంటుంది, నీకు 70 మార్కులు వచ్చినాయి, నీ ముందు వెనకలున్న అతనికి 75 మార్కులు వస్తే 75 మార్కులు అతనికి డైరెక్ట్గా ఉద్యోగం ఇస్తారు, ఇవన్నీ కుదరవు అని చెప్పినారు. చెబితే అప్పుడు అందరూ నా మీద బాధపడినారు కూడా. ఏం చెప్తే ఎమ్మెల్యే చెప్తే అయిపోతుంది కదా, చెప్పను కూడా చెప్పలేదు. అది నిరుద్యోగుల విషయంలో వాళ్లకు తగ్గాల్సినటివి, వాళ్ళకి ఏవైతే రావాలో ఆ దక్కాల్సినది వాళ్లకు నిష్పక్షపాతంగా జరగాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకే మెడికల్ రంగంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఎక్కడే కానీ ఈ విధంగా అమ్ముకున్నారనేది ఎక్కడే కానీ రాలేదు. ఈరోజు చూస్తే ఏ విధంగా వాటిని అమ్ముకున్నారో మనం అర్థమైపోతుంది. నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన నవీన్ అనే స్టూడెంట్కి రాలే, నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి రాలే ఉద్యోగం. ఆ ఉద్యోగం ఎక్కడ పోయిందో తెలియదు. తీరా అది కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు మనకు తెలియలే. మొత్తం ఇవన్నీ కూడా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇచ్చినారు. జీవో నెంబర్ 4 అని 47 అని 2 జీవోలు తీసుకొని వచ్చినాడు. 2% రిజర్వేషన్ ఉండేది, దాన్ని 3% చేసినాడు. స్పోర్ట్స్ కోటాలు అన్నీ పెట్టినాడు, దాంట్లోకి పేకాట పెట్టినాడు, అన్ని ఆటలు పెట్టినాడు. దాంట్లోకి ఇచ్చే సర్టిఫికెట్ వాళ్ళ ఎమ్మెల్యేలే అయిపోయారు, వాళ్ళ ఎంపీలే అయిపోయారు. ఒకటి కూనా రవికుమారు జూడోకి, భరత్కు సాఫ్ట్ బాల్, వీళ్ళే దగ్గర దగ్గర 70 దాకా సర్టిఫికెట్లు ఇచ్చినారు. అలా వివిధ రూపాల్లో సర్టిఫికెట్లు ఇచ్చినారు. ఎక్కడున్నా మెరిట్ లిస్ట్ ఉందాయా అంటే ఎక్కడా మెరిట్ లిస్ట్ అంటేలే. మనం ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలన్నా, మనం అమ్మఒడి ఇవ్వాలన్నా, ఇంకే పథకం ఇవ్వాలన్నా, నేతన్న ఇవ్వాలన్నా, ఇంకే పథకం ఇవ్వాలన్నా కానీ నోటీస్ బోర్డు సచివాలయాల్లో అంటించేవాళ్ళం. అంటించిపోయి చూసుకోకుండా మీరు అర్హత ఉందా లేదా, కాకపోతే 30 రోజుల్లో ఇస్తాము అని చెప్పి. కానీ వీళ్ళు ఆ పని ఏం చేయలే. ఆ 30 రోజులు ఇచ్చే కాలం పోయింది, ఆ అనౌన్స్మెంట్ లేదు. నేను ఆర్టీఐ ద్వారా అడుగుదామంటే ఎంఈఓ దగ్గర పోతే ఏం సార్ లిస్ట్ ఏమన్నా ఉందంటే లిస్టు లేదంటున్నాడు. అయిపో అమ్మఒడి ఎంత వచ్చిందో అడుగుదామని లిస్ట్ అడిగితే ఎంఈఓలు ఆర్టీఐలు అడిగితే ఆర్టీఐలు ఎలా కాదు క్వశ్చన్ రూపంలో అడుగుతున్నారు, ఇట్లా కాదు అడగాల్సింది అని. నువ్వే రాసి నేను ఎట్లా అడగలను, మాకు లిస్టు కావాలా చాలు అని చెప్పి. ఎందుకంటే అంత దగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ప్రతి దాంట్లోనూ కూడా అంగడి వ్యాపారం చూస్తుంటారు. ఇవి నన్ను 3-4 రోజులుగా నేతలు వ్యాపారాలు ఎట్లా నడుస్తున్నాయి ఊర్లో. ప్రతిదీ వ్యాపారం చేసి పెట్టినారు. అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో మళ్ళీ జీవోలలో రిక్రూట్ చేసినారు. మళ్ళీ జీవో నెంబర్ 56 తీసుకొచ్చినారు. ఏంది 56? అంతకుముందు ఇచ్చిన జీవోలన్నీ రద్దు. ఆ విధంగా ఖచ్చితంగా దగా చేసినారు. మనం చూసాం. ఇలాగే నీట్ పేపర్ లీక్ అనే ఒక అంశం తీసుకొని వచ్చి చేస్తే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు అనుకోలే, 4 నెలల వరకు నన్నేం తీర్తారులే అనుకున్నాడు ఆ మంత్రి కూడా. 4 నెలల తర్వాత బొద్దింకులు వచ్చి వీగినాయి అతన్ని, బొద్దింకులు బయటికి వేసినాయి అతన్ని. కాబట్టి ఏది శాశ్వతం కాదు. లోకేష్ గారు ఒకటి ఆలోచించుకోండి. నీకు చాలా దేశాలు తిరిగే పని ఉంది, చాలా దేశాలు తిరుగుతున్నావు, తెచ్చినది తక్కువ, ఆర్భాటం ఎక్కువ. విద్యాశాఖ అతి క్లిష్టమైన శాఖ. నువ్వు ఉపాధ్యాయుల్ని సంతృప్తిపరచలేకపోతున్నావు, విద్యార్థుల్ని సంతృప్తిపరచలేకపోతున్నావు, సరిగ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోతున్నావు. ఇంకెందుకయ్యా నీకు ఆ శాఖ? ఏమన్నంటే పవన్ అందగాడు అంటాడు. ఎవడికి కావాలయ్యా మీ పవన్ అందగాడు, నువ్వు అందగాడు,
పవన్ చూస్తే చంద్రబాబు సోమన్ బాబు లాగుంటాడు అని ఆయన అంటాడు. ఇవన్నీ చూసారు కదా, మా సాంబిగాడు ఊరికనే ఉంటాడు టీవీ పైలో. వాడు చెప్తాడు ఈడే తిలకవర్మకు బ్యాటింగు, మహిళా క్రికెటర్లకంతా ఇతనికే కోచింగు, అందుకే వరల్డ్ కప్ కొట్టినాడని. ఆ చిడతలు అంతా ఇంత కాదు. వాళ్ళది అరణ్య రోజున పాపం టీవీలలో చూస్తా అంటే రోజు, ఎందుకంటే డబ్బు కొట్టలేక పాపం. లోకేష్ చెప్తున్నా వీళ్ళని నమ్ముకుంటూ పోతావు నువ్వు, ఈ టీవీలో సాంబిని వీళ్ళని నమ్ముకున్నావు ఇంకో, వీళ్ళు డోలు కొట్టేది నిజం అనుకున్నావు, నీకు మించడం లేడనుకుంటే ముంచిపోతాడు. నిన్న చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసినాడు, నేను అన్నీ చేసి పడేసినాను, ఇంక ఇవ్వాల్సింది నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం, ఇవన్నీ తల్లికి వందనం కాదు ఇది ఆడబిడ్డ నిధి, ఈ రెండే ఇయ్యాల మొత్తం అంతా ఇచ్చి పడేసినాను అని చెప్పేసి ఇచ్చినాడు నిన్న. జగన్మోహన్ రెడ్డి చెప్పలేదా మీకు? జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు చెప్పినాడా లేదా? నేను ఇప్పుడున్న పథకాలు కొనసాగించడానికే నాకు సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అవుతుంది. నువ్వు చెప్పిన పథకాలు ఇవ్వాలి అంటే 150,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పడం జరిగింది. చెప్తే ప్రభుత్వుడు బయటకు వచ్చిన నెక్స్ట్ రోజు బట్ట అనేది ముసలిదైనా నొక్కుతుంది, మీకేం తెలుసు ఆ బట్టను ముసలిదైనా నొక్కుతుంది, సంపద సృష్టిస్తాను, సంపద పంచుతాను అని చెప్పినోడు ఎంత చెప్తాడు, తమలో ఇచ్చేది నేను తప్ప ఎవడు తమ్ముడో అంటాడు. ఏంది ఇచ్చినాడు ఇప్పుడు? ఇదే నిరుద్యోగ వృత్తి కింద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ఒక్కోరికి 3,000 రూపాయలు తప్పని ఇస్తామని చెప్పినారు. 3 ఏళ్ళు అవుతుంది అంటే 36,000 చొప్పున ఒక్కొక్క సంవత్సరానికి 3 ఏళ్ళకి 1,08,000 రూపాయలు బకాయి పడ్డావా లేదా? ఎందుకు చేతకానప్పుడు హామీలు ఇవ్వడం, ఇచ్చినానని చెప్పుకోవడం ఎందుకు? ఈ రెండే కాదు, 50 ఏళ్ళకు మించినోనికి అందరికి పెన్షన్ ఇచ్చామన్నావు. 50 ఏళ్ళకి మించినోనికి కాదు, ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, ఓ పెన్షన్ అన్న ఇచ్చినావా? కొత్తది చెప్పు. ఎక్కడిచ్చిన పెన్షన్లు? భర్తకు పెన్షన్ వస్తుంటే ఆయన చనిపోతే అది భార్యకి ఇచ్చినావు, అంతే తప్ప కొత్త పెన్షన్ ఒక్కటి లే. ఇప్పుడు లెక్కలే చెప్పినాయి కదా, కొత్త ఓటర్ లిస్టులో లెక్కలే చెప్పినాయి, దగ్గర 10 లక్షలు 20 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. 10 లక్షల పైగా చనిపోయిన వాళ్ళు ఉన్నారన్నారు. ఈ 3 ఏళ్లలో సగానికి వేసుకో, ఆ 5 లక్షల మంది కన్నా కొత్త పెన్షన్లు ఏమైనా ఇచ్చినావా? ఈలే. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఈలే. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమందికి ఉన్నారు వచ్చినారు, వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఈలే. నోటికి వస్తే అబద్ధాలు. నీకు మీ కొడుకు ఇదే సరిపోయింది తతంగం. ఈ మధ్యన మళ్ళీ మీ భార్య కూడా చూసిన భువనేశ్వర్ గారు, ఆమె కూడా వచ్చి చెప్పింది, మా ఆయన ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పినాడో, మేము చెప్పలేదు, అన్ని బాగా చేస్తున్నామని చెప్పేసి. ఆమె కూడా అప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వాలంట అంటే వద్దని చెప్పినారు, అందరు ఇచ్చేసేయండి అని చెప్పినారు. నువ్వు ఉచిత కరెంట్ కాదు కదా, సరిగ్గా కరెంటు మీద బిల్లులు ఎచ్చా అంటేనే కదా బషీరాబాద్లో యుద్ధం చేసినది. ఆ రోజు కమ్యూనిస్టు సోదరులతో పాటు దగ్గర 3-4 రైతులు చనిపోయినారు. వాటి గురించి ఏంది? కాబట్టి ఈ అబద్ధం మాటలు మానండి, జనానికి మేలు చేసేది చూడండి. నువ్వు లెక్క తీసుకున్నావు అంటలే, నీ డిపార్ట్మెంట్లో జరిగింది అవకతవకలు, అది ఎవడికి పోయినాయో ఎట్లా పోయినాయో నువ్వే చెప్పాలి లెక్క. అసలు నువ్వు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయనంత కాలం ఈ పాపం అంతా నీకే చుట్టుకుంటుంది. నీ కింద చేసినా అది నీకే ఈ పాపం అంటుకుంటుంది. నువ్వు ఈ సిబిఐ అన్న ఎంక్వైరీ అయ్యే, లేదయ్యా ఈ డిపార్ట్మెంట్ నేను చూసుకోలేను అని రాజీనామా చేశానే వేరే వాళ్ళకన్నా నీ దగ్గర 2 ఆప్షన్లు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి లోకం ఇబ్బంది పడుతుంది, నిరుద్యోగ లోకం ఇబ్బంది పడుతుంది. ఎవరికి న్యాయం చేయలేనప్పుడు ఎందుకు నీకు డిపార్ట్మెంటు? కొత్తగా ఏదో కలిపెట్టినట్టుగా ఫుల్ పేజ్ యాడ్ ఇస్తావు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని. ఈ దేశంలో విద్యా వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఉంది పీటీఎంలోని. ప్రతి సంవత్సరం పిలిపించాడు, పిల్లోడు అల్లరి చేస్తున్నాడు, మార్కులు వచ్చానేమని పిలిపించాడు, తల్లిదండ్రులతో చెప్తా అంటారు. అది కూడా ఒక ఈవెంట్ లాగా చేస్తున్నా. ఈ గవర్నమెంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు తప్ప పేదవాళ్ళకు ఉపయోగపడేది ఏందే కానీ లేదు.
ఈరోజు మళ్ళీ ఇదే వేదిక మీద అందరినీ కోరుతున్నాము, అధికారంలో ఉన్న వాళ్ళని కోరుతున్నాం, స్పందించండి. దగ్గర దగ్గర 9,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. నేను కాదు చెప్పేది, వైసీపీ వాళ్ళు కమ్యూనిస్టులు కాదు చెప్పాల్సింది. మీతో పొత్తులో ఉన్న బీజేపీ అనుబంధ సంబంధమైన ఏబీవీపీ నిన్న ధర్నా చేసింది. నిన్న ఏబీవీపీ గర్ల్స్ కాలేజ్ దగ్గర ధర్నా చేసింది. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి. ఎవరు దానికి? నువ్వు విద్య మీద పెట్టుబడి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళను డెవలప్ చేసింటే వాటి మీద నువ్వు షో చేయడం తప్ప వేరేది ఏదే కానీ కనపడటం లేదు. ఖచ్చితంగా విద్యార్థి లోకాల్ని, నిరుద్యోగుల్ని మీరు చేసిన మోసాలను ఎండగడతాం. ఖచ్చితంగా ఇది మీ మీద చేస్తున్నటువంటి ఒక తిరుగుబాటు. విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం మీరు ఏ విధంగా ప్రజలను వంచినారు అనే దానికి నిదర్శనం. మేము ఆధారాలతో సహా చూపించినాం. నువ్వు తొడగొట్టక్కర్లే, డిస్కస్ చేయక్కర్లే. మీ పవన్ అన్నయ్య, మీ నాన్నగారు, మీ మోడీ అంకులు అందరి చేతిలోనే ఉంది సిబిఐ. వెళ్ళి ఏపీ అండి సిబిఐ. నువ్వు ఎటువంటివి లేకుంటే మేమేం ఆరోపణలు చేసామో వాటిని నిరూపించుకుంటాం. ఎందుకంటే మీ దగ్గర నమ్మకం లేదు దొర అంటారు చూసినావు దాంట్లో. అట్లా మీ మీద నమ్మకం లేదు దొర. పోలీస్ స్టేషన్లలో చచ్చిపోతున్నారు అంతా. న్యాయం జరగాల్సిన పోలీస్ స్టేషన్లలో చచ్చిపోతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్లో న్యాయం జరుగుతుంది అనుకున్న చోట పురుగుల మందుతో రైతు తిరుగుతున్నాడు. 3 ఏళ్ళైంది. 22 ఏళ్ళని అదని ఇదని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు మీరు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా మీరు చెప్పిన హామీల వల్ల, మీ పరిపాలన వల్ల మోసం పోయినారు అనే తప్ప వేరే భావజాలంతో లేరు. కాబట్టి భేషజాలకు పోకుండా దీని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే మీరు తక్షణమే రాజీనామా చేసి దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి అని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మీరుగా ఉంటే ఆ పోస్టులో జరగదు న్యాయం. నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ చేయాలి. 9,500 కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ దీక్ష కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూత్ నాయకులకు అందరికీ కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ప్రజా పోరాటాలు చేస్తాము. పేదవాడి పక్షాన నిలబడే పార్టీ అదొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.